అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సీఎం అమెరికా టూర్ నేపథ్యంలో వాయిదా పడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలను తిరిగి మొదలు పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ నుంచి రాగానే టాస్క్ను వేగంగా పూర్తి చేయాలని ప్లాన్ చేశారు. అమెరికాలో ఉన్న సీఎం ఇప్పటికే స్టేట్కు చెందిన తన కోర్ టీంకు పలు సూచనలు ఇచ్చినట్లుగా తెలిసింది. జాయినింగ్స్ను స్పీడప్ చేసేందుకు అమలు చేయాల్సిన వ్యూహాలను వివరించారు. కాంగ్రెస్ లో జాయినింగ్స్ కు స్వల్ప బ్రేక్ పడడంతో బీఆర్ఎస్ కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు బీజేపీ వైపు వెళ్లేందుకు ప్రాథమికంగా చర్చలు జరిపినట్లు కాంగ్రెస్ పసిగట్టింది. దీంతో బీఆర్ఎస్ నుంచి బీజేపీకి చేరికలు జరగకుండా అడ్డుకునేందుకు పార్టీ మారాలనుకునే ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువా కప్పాలని సీఎం తన టీంకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సీఎం వచ్చేలోపు చేరాలనుకునే ఎమ్మెల్యేలను సిద్ధం చేయాలని కోర్ టీం లీడర్లు హడావిడిగా చర్చలు కొనసాగించడం గమనార్హం. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరే ఎమ్మెల్యేలకు స్పష్టమైన భరోసా లభించడం లేదని తెలుస్తోంది. పార్టీలో గుర్తింపు, రాజకీయ భవిష్యత్తు, నియోజకవర్గ అభివృద్ధి వంటి వాటిపై కాంగ్రెస్ నుంచి ఆశించిన స్థాయిలో భరోసా రావట్లేదని ఆయన ఫీల్ అయినట్లు తెలిసింది. ఇప్పటికే దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, ఆరికపూడి గాంధీ, మైపాల్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీలు భానుప్రసాద్, బసవరాజ్ సారయ్య, దండే విఠల్, ఎంఎస్ ప్రభాకర్, యొగ్గే మల్లేశం, బొగ్గారపు దయానంద్లు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే ఆయా నేతలెవరికి ఇప్పటి వరకు పార్టీలో సముచిత స్థానంతో పాటు పదవి, ప్రమోషన్పై క్లారిటీ లేదు. దీంతో కాంగ్రెస్లోకి రావాలనుకున్న ఎమ్మెల్యేలు ఒకరిద్దరు తాజాగా బీజేపీ ముఖ్య లీడర్లతో టచ్లోకి వెళ్ళినట్లుగా సమాచారం. దీంతో వారిని కాంగ్రెస్లోకి గుంజుకునేందుకు సీఎం రేవంత్ ప్రత్యేక వ్యూహం అమలు చేయాల్సిన అవసరం ఉందని తన కోర్ టీంకు వివరించినట్లు తెలిసింది. జాయినింగ్స్పై మరోసారి ఢిల్లీ పెద్దలతో సీఎం చర్చించి యాక్షన్ ప్లాన్ను అమలు చేయనున్నారు. నిజానికి రాజకీయ అవసరాల నిమిత్తం చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లోక్సభ ఎన్నికల కంటే ముందే కాంగ్రెస్లో చేరాలని సీఎం సమక్షంలో కమిటీ అయినట్లు తెలిసింది. ఎన్నికల తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు చేరిన ఆ తర్వాత జాయినింగ్ స్పీడప్ కాలేదు. ఇక సీఎం రేవంత్ ప్రత్యేక చొరవతో పాత టీడీపీలో పనిచేసిన సీనియర్ లీడర్లందరితోనూ పార్టీ చర్చలు జరిపింది. 2014-2018లో టీడీపీ బీ ఫామ్పై గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్లోకి జంప్ చేసిన లీడర్లందరినీ కాంగ్రెస్లోకి తీసుకొచ్చేందుకు స్వయంగా సీఎం తనదైన శైలిలో చర్చలు జరిపినట్లుగా విశ్వసనీయ సమాచారం. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్లో గులాబీని జీరో చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ తన వ్యూహాలను ఇంప్లిమెంట్ చేయాలనుకుంది. కానీ అసెంబ్లీ సమావేశాలు, అమెరికా టూర్ బిజీలో సీఎం రేవంత్ రెడ్డి ఉండడంతో ఆ టాస్క్ ముందుకు జరగలేదు. ఇప్పుడు సీరియస్గా తీసుకుని 2014-18లో బీఆర్ఎస్ అనుసరించిన విధానాలతోనే ఆ పార్టీని దెబ్బతీయాలని కాంగ్రెస్ ముందుకు వెళ్తోంది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన 2/3వ వంతు అంటే 26 మంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువా కప్పేందుకు అన్ని విధాలుగా కసరత్తు చేస్తోంది.